హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్ తెలిసి అతిపెద్ద తప్పు చేసిందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజాగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఏముందంటే పాకిస్తాన్ తమ ప్రాంతాలపై రసాయనిక దాడులు చేసింది. ఏకంగా 50 ప్రాంతాల్లో డ్రోన్లు వచ్చి క్షిపణి ద్వారా అటాక్ చేశాయి. ఈ అటాక్లో ఎక్కువగా రసాయన వెపన్స్ను ఉపయోగించి వీళ్ళు అటాక్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. ఒకవేళ ఇదే గనుక నిజమైతే పాకిస్తాన్ అంతర్జాతీయ చట్టాలన్నిటినీ ఉల్లంఘించినట్లే చెప్పుకోవచ్చు. తన సొంత దేశ ప్రజలపై ఏకంగా రసాయనిక దాడులు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ దేశాన్ని గూగుల్ మ్యాప్లో లేకుండా చేయడానికి ఈ ఒక్క అంశం చాలు. అన్ని దేశాలు కూడా పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు సైతం వెనకాడబోవు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బలూచిస్తాన్లోని ప్రాంత ప్రజలపై నిజంగానే పాకిస్తాన్ రసాయనిక దాడులు చేసిందా అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో రసాయనిక దాడులు చేసింది అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, 2005లోనూ అప్పటి పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున రసాయనిక దాడులు జరిగాయి అనే ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై గతంలో అయితే అగ్రదేశాలు ఏవి కూడా దీన్ని ధృవీకరించలేదు. అంటే పాకిస్తాన్తో అమెరికాకు, అటు అప్పట్లో రష్యాకు సైతం కాస్త అవసరాలు ఉండేవి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను కంట్రోల్ చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ భూభాగం అవసరమైంది. కాబట్టి అగ్రరాజ్యపు ఒత్తిడితో పాకిస్తాన్పై ఏ దేశము కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా అమెరికాకు అవసరం ఉంది. అయినా కూడా ఇప్పుడు ఆధునిక కాలం కాబట్టి అన్ని దేశాలు దీనిపై స్పందించే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ రసాయనిక దాడులు జరిగాయి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఆరోపణకు ఏవైనా ఆధారాలు పైన గనుక చూపించగలిగితే ఖచ్చితంగా ఈ విషయంలో ఐక్యరాజ్య సమితితో పాటు ఇతరత్ర దేశాలన్నీ కూడా ఇంటర్వెన్స్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో గనుక ఒక్క ఆయుధం గనుక రసాయన ఆయుధం ఉపయోగించింది అని తేలితే ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజానికి 2024 జూలైలో చైనా నుంచి పాకిస్తాన్కు ఒక జీవ రసాయనాన్ని సప్లై చేస్తూ ఉండటాన్ని మన భారతదేశం గుర్తించింది. చైనా నుంచి షిప్మెంట్ పోర్ట్లు అన్నీ కూడా పాకిస్తాన్కు వెళ్ళాలంటే మన ఇండియా దగ్గర ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. తమిళనాడు దగ్గర ఒక చైనా షిప్ ఆగడంతో దాన్ని మన అధికారులు, కస్టమ్స్ అధికారులు గుర్తించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో సిఎస్ గ్యాస్ అనేది బయటపడింది. ఈ సిఎస్ గ్యాస్ను చైనాకు సంబంధించిన ఒక కంపెనీ పాకిస్తాన్కు తరలిస్తోంది. ఈ సిఎస్ గ్యాస్ అనేది జనరల్గా మనం బాష్పవాయు గోళాలు అని అంటాం కదా, అంటే టియర్ గ్యాస్ అని ఇంగ్లీష్లో అంటారు. సో ఈ టియర్ గ్యాస్కు మరో రూపమే ఈ సిఎస్ గ్యాస్. దీన్ని జనరల్గా రియాట్స్, ఎక్కడైనా అల్లర్లు ఇలాంటివి జరిగితే అక్కడ ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని పూర్తి కాన్సన్ట్రేషన్ ఫామ్లో కనుక ఉపయోగిస్తే ఇది ఒక జీవ రసాయనంగా ఉపయోగపడుతుంది అని శాస్త్రవేత్తలు సైతం తేల్చి చెప్పారు. సో దీని కాన్సన్ట్రేషన్ ఫామ్ను ఏ ఒక్కరూ కూడా ఉపయోగించవద్దు అని ఇప్పటికే అంతర్జాతీయ చట్టాలు సైతం చెబుతూ ఉన్నాయి. అలాంటి గ్యాస్ను చైనా మన ఇండియా త్రూ పాకిస్తాన్కు తరలిస్తూ ఉండగా తమిళనాడులో దీన్ని 2024 జూలైలో పట్టుకున్నారు. దీన్ని సీజ్ చేసేశారు. అయితే పట్టుబడింది ఇదొక్కటే, కానీ చైనాకు పాకిస్తాన్కు డైరెక్ట్గా చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అనేది ఉంది కాబట్టి ఆ సరిహద్దుల గుండా ఎన్నో జీవ రసాయనాలు తరలించే అవకాశం ఉంది అని ప్రపంచ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. మన ఇండియా కూడా భావిస్తోంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చైనా నుంచి పాకిస్తాన్కు జీవ రసాయనాలు కనుక తరలి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వీటిని బలూచిస్తాన్ ప్రాంతంలో మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది. ఇతర దేశాలపై కనుక ఉపయోగిస్తే, లైక్ మన ఇండియా కానీ, సరిహద్దుల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలపై కనుక ఉపయోగిస్తే ఇవి ఖచ్చితంగా ఎక్స్పోజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో మన ఇండియా కనుక ఇది ఒక్కటి ఉపయోగించినట్లు గుర్తించినా కూడా ఇది భారీ యుద్ధానికే దారి తీస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఈ జీవ రసాయనాలను చైనా నుంచి కనుక సేకరించి ఉంటే ఖచ్చితంగా వాటిని బలూచిస్తాన్ ప్రాంతంలో మాత్రమే ఉపయోగించేందుకు వీలుంది. కాబట్టి
వాటిని ఏమైనా పాకిస్తాన్ ఇప్పుడు గనుక ఈ రసాయన ఆయుధాలను ఉపయోగించి వారిపై అటాక్ చేసిందా అనే అనుమానాలు అయితే బలపడుతూ ఉన్నాయి. దీనిపై BLA ఆరోపణలే కాకుండా కొన్ని ఆధారాలైనా సమర్పిస్తే ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం తీవ్ర నేరంగానే పరిగణించవచ్చు. నిజానికి ప్రపంచ దేశాలన్నీ కూడా కెమికల్ వెపన్స్ కన్వెన్షన్పై సంతకం చేశాయి. దీన్ని ఫస్ట్ టైం 1992లో ప్రపోజ్ చేశారు. దీనిపై అన్ని దేశాలు సంతకం చేశాయి. పాకిస్తాన్ సైతం 1993లో అంటే ప్రపోజ్ చేసిన 1 year తర్వాత దీనిపై సంతకం చేసింది. ఆ తర్వాత అన్ని దేశాలు సంతకం చేసిన తర్వాత ఇది 1997లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో ఏ ఒక్క దేశం కనుక ఈ కెమికల్స్ను ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ దేశంపై యుద్ధం చేయడానికే ఏ ఒక్కరికి అభ్యంతరం ఉండదు. అండ్ ఐక్యరాజ్య సమితి సైతం పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తుంది. ఇదే కనుక జరిగితే పాకిస్తాన్ ఆర్థికంగా మరింత ముక్కలు కావడం ఖాయమనే చెప్పవచ్చు. ఇప్పటికే ఆ దేశం ఆర్థికంగా చాలా వరకు చితికిపోయింది. అక్కడ ఒక గుడ్డు కొనాలన్నా 30-40 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఒక పాల ప్యాకెట్కు 200 రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇక గోధుమ పిండి ఇలాంటి వాటి కోసం స్థానికంగా ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకవేళ కనుక ఈ రసాయన ఆయుధాలు అనేవి నిజమే అని తేలితే ఖచ్చితంగా ఒకవైపు ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై యుద్ధం చేయడమే కాకుండా ఇలా ఆంక్షలు సైతం విధించేందుకు అవకాశం ఉంది. నిజానికి ఇలాంటి వాటన్నిటిపైన ఎక్కడైనా జీవ రసాయనాలు ఉపయోగించారు అని చిన్న ఆరోపణ వచ్చినా కూడా అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్య సమితి అండ్ అమెరికా ఇలాంటివన్నీ కూడా అక్కడ విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా ఇలాంటి వాటిలో ఇంటర్వెన్ కావాల్సిన అవసరం ఉంది. కానీ ఐక్యరాజ్య సమితి గురించి మనందరికీ తెలుసు కదా, అది ఒక పప్పెట్ సంస్థగా మాత్రమే ఇప్పుడు మారిపోయింది. ఎప్పుడో 1940 ఆ టైంలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి అప్పటి నుంచి తన రూల్స్ ఏమీ మార్చుకోకుండా పాతకాలపు రోజుల విధానాలనే అవలంబిస్తూ వస్తుంది. తద్వారా అది ఇప్పుడు అగ్రదేశాలైన అమెరికా, యూరప్, రష్యా ఇలాంటి దేశాలకు ఒక పప్పెట్ దేశంగా మాత్రమే మారిపోయింది. అందువల్లనే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికాకు చాలా అవసరం. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను అండ్ చైనాను కంట్రోల్ చేయాలంటే పాకిస్తాన్ భూభాగం అమెరికాకు అవసరం. కాబట్టి ఆ దేశపు ఒత్తిడితో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు. నిజానికి ఈ రసాయన ఆయుధాలే కాకుండా బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున మారణ హోమం అనేది జరుగుతుంది. అక్కడ చిన్నపిల్లల పైన లేదంటే ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారో ఇలాంటి వాళ్ళందరిపైన పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తూనే ఉంది. రీసెంట్గానే ఒక 14 ఏళ్ల ఐక్యరాజ్య సమితి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్కు సంబంధించిన ఒక బాలికను సైతం పాకిస్తాన్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆమె త్రుటిలో ఈ ప్రయత్నం నుంచి తప్పించుకున్నా కూడా ఆమె ఐక్యరాజ్య సమితి బాలల కమిషన్కు చెందిన బాలిక అయినా కూడా కనీస చర్యలు కూడా తీసుకోలేదంటే ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉందో ఎందుకు లేదో అర్థమే కావడం లేదు. నిజానికి బలూచిస్తాన్ ప్రజలు ఇప్పటికైనా తేరుకోవాలి. ఈ జీవ రసాయనాలు ఉపయోగించారని కనుక వారు నమ్మితే ఖచ్చితంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇలాగే ఉపయోగిస్తూనే ఉంటుంది. ఇలాగే పెద్ద ఎత్తున బలూచిస్తాన్లోని ప్రజలు చనిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా BLA ఆర్మీ ఖచ్చితంగా దీనిపై వీరోచితమైన పోరాటం చేసి పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పవచ్చు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మన ఇండియా కూడా బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందనే అంటారు భద్రతా నిపుణులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.